హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈ క్లాస్లో మనం బడ్జెట్ గురించి చూద్దాం. ఈరోజు మనకు 11 గంటల 4 నిమిషాలకు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2024-25 సంవత్సరానికి సంబంధించిన పూర్తికాల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి 2024 ఫిబ్రవరిలో మనకు ఇంట్రీమ్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు పూర్తికాల బడ్జెట్ను ప్రవేశపెట్టి 7 సార్లు వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ బడ్జెట్ గురించి దీంట్లో భాగంగా మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మెయిన్గా మనం డిస్కస్ చేసినట్లయితే ఈ బడ్జెట్లో ఏముంది, ఎట్లా ఉంది బడ్జెట్, దీంట్లో ఉన్న 9 పిల్లర్స్ ఏంటి, ప్రతి దాని గురించి కూడా డీటెయిల్డ్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కు చాలా యూజ్ కావడం అనేది జరుగుతుంది. ఇది తెలుగు మీడియం అంటే ఎక్స్క్లూజివ్గా తెలుగు మీడియం వాళ్ళ కోసం అందించడం జరుగుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి, ఓపిక్గా చూడండి. టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, ఖచ్చితంగా వీడియో అనేది లెంతీగా ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనకు 2024-25 సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం. అయితే మరి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిల్లు. అయితే బడ్జెట్ అంటే ఏంటిది అనేది మొత్తం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ మనం డివిఆర్ అకాడమీ యాప్లో మీకు ఎకానమీ కోర్సును ఓన్లీ 199 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఓన్లీ 199 రూపీస్కే తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ 2 మరియు 3 ఎకానమీ కోర్సును ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఎకానమీ కావాలనుకుంటే, ఎకానమీ అర్థమైతలేదు, ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలనుకుంటే నా కోర్సును తీసుకొని విని చూడండి. మీకు చాలా ఈజీగా ఎకానమీ కోర్స్ అనేది ఉంటుంది. ఎకానమీ క్లాస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఆఫర్ అనేది 2 డేసే పెట్టినా ఆఫర్ ఆల్రెడీ అయిపోయింది. కానీ చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఆఫర్ను 2 డేస్ ఎక్స్టెండ్ చేస్తున్నా. మరి రేపు ఎల్లుండి 2 రోజులు మీకు ఆఫర్ ఉంటుంది. కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు ఇది 4 months వ్యాలిడిటీ ఉంటుంది. మీకు పీడిఎఫ్ నోట్స్ కూడా అందించడం జరుగుతుంది. దీంతోపాటు మీకు దీనిలో భాగంగా మెంటర్షిప్ కూడా అందించడం జరుగుతుంది. ఎకానమీలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నా పర్సనల్గా మీతో కాంటాక్ట్ అవుతూ మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా ఇంకో అనౌన్స్మెంట్ ఏంటిదంటే, ఎవరైతే వెరీ పూర్ క్యాండిడేట్స్ ఉంటారో, బిలో పావర్టీ క్యాండిడేట్స్ అంటే వెరీ పూర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మరి 199 రూపీస్ కూడా మేము పే చేయలేమనుకుంటే నాకు పర్సనల్గా కాంటాక్ట్ కానీ వాళ్ళకు ఫ్రీగా ఇస్తా. జెన్యున్ క్యాండిడేట్స్ రండి, 199 రూపీస్ కూడా పే చేయలేం ఖచ్చితంగా అన్న వాళ్ళు నా దగ్గరికి రండి. అంటే మీరు మెయిన్గా నాకు కాంటాక్ట్ కానీ యాప్లో కానీ మరి వాట్సాప్లో కానీ మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు నేను ఫ్రీగా సర్వీస్ అందించడానికి ప్రయత్నం చేస్తాను. నా యాప్లో ఉన్న ఏ సర్వీస్ అయినా మీకు ఫ్రీగా అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరు జెన్యున్ క్యాండిడేట్స్, ఖచ్చితంగా జెన్యున్ క్యాండిడేట్స్ మాత్రమే దీన్ని ఉపయోగించుకోండి. అందరూ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయకండి. అనవసరంగా జెన్యున్ క్యాండిడేట్స్కు అన్యాయం చేయకండి. ఓకే, ఓన్లీ జెన్యున్ క్యాండిడేట్స్ కోసమే, జెన్యున్గా ఎవరైతే బాగా పేదరికంలో ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఇది ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి అవసరమైతే ఈ సర్వీస్ను అందించడానికి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా ఇది మనకు బడ్జెట్ అంటే మనకు ఎకానమీ కోర్స్ యొక్క డీటెయిల్స్. మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేయాలి? బడ్జెట్ గురించి డిస్కస్ చేయాలి. 2024-25 సంబంధించిన బడ్జెట్ అంటే ఏదైతే పూర్తికాల బడ్జెట్ను ప్రవేశపెట్టిలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా డిస్కస్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే మనకి ఇక్కడ బడ్జెట్ యొక్క బేసిక్స్ ఒకసారి చూద్దాం. బడ్జెట్ యొక్క అంటే దాదాపు మీ అందరికి కూడా బడ్జెట్ అంటే తెలుసు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. తెలిసిన వాళ్ళైతే దీన్ని స్కిప్ చేస్తూ వెళ్ళి మీరు చూసినా పర్లేదు. వీడియో అనేది ఖచ్చితంగా లెంతీగా ఉంటుంది. ఎవరైనా కానీ స్లో అవుతుంది అనుకుంటే 1.5 లేదా 2x పెట్టుకొని చూడండి, మీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనకు బడ్జెట్ అంటే ఏంటిది? బడ్జెట్ అంటే రాబోయే సంవత్సరంలో వచ్చే ఆదాయం మరి అదేవిధంగా చేయాల్సిన వ్యయాల గురించి తెలిపే లిఖితపూర్వక ఆర్థిక నివేదికను మనం ఏమంటాం? బడ్జెట్ అని పిలవడం జరుగుతుంది. మనకు భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. ఆర్టికల్ 112లో ఏమన్నది? వార్షిక ఆర్థిక నివేదిక అనే పదాన్ని జోడించడం జరిగింది. కాబట్టి దాని ప్రకారమే మనం ప్రతి సంవత్సరం బడ్జెట్ను సాంప్రదాయంగా ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ బడ్జెట్ చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ బడ్జెట్ అనే పదం బగేట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. బగేట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. బగేట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి రావడం జరిగింది. మరి ఫ్రెంచ్ భాషలో బగేట్ అంటే ఏంటిదంటే తోలు సంచి. తోలు సంచి అనే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి తోలు సంచి లెదర్ బ్యాగ్ అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి
ఆ తోలు సంచిలో బడ్జెట్ అంటే బడ్జెట్ యొక్క ప్రతులను తీసుకుపోయి ఆ సభలో ప్రవేశపెట్టారు కాబట్టి తోలు సంచి అని అంటే ఆ పదం నుంచే బడ్జెట్ అనే పదం, తోలు సంచి అనే పదం నుంచే బగేట్ అనే పదం నుంచే తోలు సంచి అనే దాని నుంచే బడ్జెట్ అనే పదం అనేది ఆవిర్భవించడం అనేది జరిగింది. అయితే మరి మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్లో ఇట్లా బడ్జెట్ను ప్రవేశపెట్టిళ్ళు, దాన్ని బగేట్ అంటారు. మెల్లమెల్లగా అది బడ్జెట్గా మారడం అనేది జరిగింది. మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1860వ సంవత్సరంలో మనకి ఎవరంటే అప్పటి ఆర్థిక మంత్రి ఎవరంటే జేమ్స్ విల్సన్. మరి ఎవరి కాలంలో అంటే విలియం బెంటింగ్ మనకు అప్పుడు ఏముండే వైస్రాయిగా ఉండే. విలియం బెంటింగ్ వైస్రాయిగా ఉన్న సమయంలో మొట్టమొదటిసారిగా జేమ్స్ విల్సన్ మనకు భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లోనే మనకు భారతదేశంలో ఆదాయ పన్నును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే భారతదేశంలో స్వాతంత్రం తర్వాత 1947లో మొట్టమొదటిసారిగా షణ్ముఖం శెట్టి మొట్టమొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. షణ్ముఖం శెట్టి మొట్టమొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిండు. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950లో మొట్టమొదటిసారిగా మనకు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే జాన్ మత్తయ్. ఎవరు? జాన్ మత్తయ్. ఈ విధంగా మనకు బడ్జెట్ చరిత్ర అనేది ప్రారంభం కావడం జరిగింది. అయితే మనకు ఇది ఎవరు ప్రవేశపెట్టినప్పటికీ ఏదైనప్పటికీ కూడా ఈ బేసిక్స్ అన్ని కూడా మీకు తెలిసే ఉంటాయి. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మనకు 2024-25 బడ్జెట్. 2024-25 బడ్జెట్ మనకు 2024-25 బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ప్రవేశపెట్టిళ్ళు? మన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది. ఎవరు? నిర్మలా సీతారామన్. మన నిర్మలా సీతారామన్ ఎవరు? మన యొక్క ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు మనకు 2024-25 సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి ఈమె యొక్క ప్రత్యేకత గురించి మనం ఒకసారి తెలుసుకోవాలి. ఈమె ప్రత్యేకత ఏంటిదంటే వరుసగా గుర్తుపెట్టుకోండి, వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంటే వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డును క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎవరు? నిర్మలా సీతారామన్. వరుసగా 7 సార్లు. ఇంతకుముందు ఎవరు? మొరార్జీ దేశాయ్ మనకు వాస్తవానికి చూస్తే మనకు 6 సార్లు, అంటే వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిండు. ఇతను భారతదేశంలో మొత్తం అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే మొరార్జీ దేశాయ్. అంటే అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరంటే మొరార్జీ దేశాయ్. మొత్తం ఎన్నిసార్లు? 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇతని తర్వాత ఎవరు? 9 సార్లు ఎవరు? పి చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే మనకు మొరార్జీ దేశాయ్ మొత్తం 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ యొక్క రికార్డును ఈమె బ్రేక్ చేయడం అనేది జరిగింది. రికార్డును బద్దలు కొట్టడం అనేది జరిగింది. అయితే ఈమె 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే 6 సార్లు పూర్తి కాల బడ్జెట్ ప్రవేశపెడితే ఈమె మరి వాస్తవానికి 6 సార్లు పూర్తి కాల బడ్జెట్ ప్రవేశపెడితే ఒకసారి ఇంట్రీమ్ బడ్జెట్ని ఈమె ప్రవేశపెట్టిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈమె యొక్క మరో రికార్డు ఏంటిదంటే ఈమె భారతదేశంలోనే, అంటే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి ఎవరు? ఎవరు? నిర్మలా సీతారామన్. అంటే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి అంటే నిర్మలా సీతారామన్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రి అంటే షణ్ముఖం శెట్టి. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి అంటే ఎవరు? మనకు ఇందిరాగాంధీ. భారతదేశంలో మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి అంటే నిర్మలా సీతారామన్ యొక్క పేరును మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనకు మరి ఈమె యొక్క రికార్డులను బద్దలు కొట్టడం జరిగింది. ఈమె యొక్క మరో ముఖ్యమైన రికార్డు ఏంటిదంటే 2021-22 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో డిజిటల్ బడ్జెట్ అంటే పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అంతకుముందు మనం తోలు సంచి అనుకున్నాం, ఇదనుకున్నాం, బ్రీఫ్ కేసులో తీసుకుపోయి బడ్జెట్ పత్రాలు తీసుకుపోయి చదివేది అనుకున్నాం. కానీ ఇప్పుడు స్టైల్గా ఏం తీసుకొస్తుంది? ట్యాబ్లో తీసుకొచ్చి బడ్జెట్ను మరి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ట్యాబ్లో
చూసుకుంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిసారి ఎప్పుడు 2021-22 సంవత్సరంలో మనకు భారతదేశంలో పేపర్లెస్ బడ్జెట్ అనేది ప్రారంభం కావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎవరు? నిర్మలా సీతారామన్ గారు మొట్టమొదటిసారిగా పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టిల్లు. మనకు భారతదేశంలో ఎప్పటి నుంచి పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెడతారు? 2021-22 నుంచి ఇప్పుడు మనకు వరుసగా పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పేపర్లెస్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆమె ట్యాబ్లో చూసుకుంటే బడ్జెట్ చదవడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని డిజిటల్ బడ్జెట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా మన నిర్మలా సీతారామన్ గారికి సంబంధించిన సమాచారం. ఓకే, మనం నెక్స్ట్ బడ్జెట్ గురించి చూద్దాం. అంటే ఈ మేడం యొక్క సమాచారం గురించి మనం తెలుసుకున్నాం. అయితే నెక్స్ట్ మనం అసలు కథకు వెళ్దాం. మనం అసలు కథకు పోయినట్లయితే మరి బడ్జెట్లోని ముఖ్యాంశాలు చూసినట్లయితే మనకు 2024-25 బడ్జెట్ అంచనాలు చూస్తే మరి వాస్తవానికి మొత్తం రసీదులు, రుణాలు కాకుండా మొత్తం రసీదులు ఎంత అంటే 32.07 లక్షల కోట్లు. ఎంత? 32.07 లక్షల కోట్లు ఓన్లీ రసీదులు, అంటే రిసిప్ట్స్. అంటే రిసిప్ట్స్ ఏముంటాయి? రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, అదేవిధంగా క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. అవి మొత్తం కలిపి 32.07 లక్షల కోట్ల రూపాయల రిసిప్ట్స్ అనేవి మనకు రావడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఓకే, మనకు మొత్తం వ్యయం ఎంత అంటే 48.21 లక్షల కోట్ల రూపాయల వ్యయం అనేది మనకున్నది. 48.21 లక్షల కోట్లు. అంటే ఏంటిది? ఈ ఆదాయం కూడా ఏమవుతుంది అంటే ఈ 32.07 లక్షల కోట్లు కాకుండా మనం మిగతాది ఎట్లా మనకు సమకూర్చుకుంటాం? రుణాల ద్వారానో ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకుంటాం. కాబట్టి మరి దీంట్లో వాస్తవానికి 32 ఓకే 1 సెకండ్ ఓకే మనకు 32.07 లక్షల కోట్లకు మిగతాది కలుపుకొని మనకు బడ్జెట్ను తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో అంటే మనకి ఏదైతే రిసిప్ట్స్ వస్తున్నాయో రిసిప్ట్స్లో మనకు మెయిన్గా నికర పన్నుల రసీదు, అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే 25.83 లక్షల కోట్లు. 25.83 లక్షల కోట్లు. 25.83 లక్షల కోట్ల రూపాయలు మనకు పన్నుల ద్వారా ఆదాయం రావడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఏమని చెప్పిళ్ళు? మెయిన్గా ఆర్థిక లోటు, అంటే ఫిజికల్ లోటు అంటాం, ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఇది 4.9% ఉంది. మరి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది? ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది? మరి ఫిజికల్ డెఫిసిట్ అంటే మరి వాస్తవానికి చూస్తే దీన్ని ఏమంటాం? కోశ లోటు అంటాం. మరి అదేవిధంగా విత్త లోటు అంటాం. దీన్నే ద్రవ్య లోటు అని పిలవడం జరుగుతుంది. వాస్తవానికి ఆర్థిక లోటు అనకూడదు, కానీ ఆర్థిక లోటు అని మనకు బడ్జెట్లో చెప్పిల్లు కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎంత ఉంది? 4.9% ఉంది. అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది? మెయిన్గా దీన్ని డేట్లో చూస్తాం. జీడిపిలో 4.9% ఉంది. ఎంత ఉంది? జీడిపిలో 4.9% ఉంది. మోస్ట్ ఖచ్చితంగా డ్యామ్ షూర్ బిట్ రావడానికి అవకాశం చాలా పర్సెంటేజ్ ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది? మనం ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది అనేది మనం డిస్కస్ చేసినట్లయితే మనకి ఏదైతే బడ్జెట్ లోటు ఉంటుందో, అంటే మొత్తం ఆదాయం మొత్తం వ్యయాలు, అంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ అయితే ఏమైతే ఆటోమేటిక్గా బడ్జెట్ లోటు అనేది ఏర్పడుతుంది. ఆ బడ్జెట్ లోటును మనం ఏం చేస్తాం? ఎట్లా ఊడ్చుకుంటాం? మనం అంటే ఇతర మార్గం, అంటే రుణం ద్వారా పూడ్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే రుణం తీసుకోవడం ద్వారా పూడ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి వాస్తవానికి బడ్జెట్ లోటుకు ఏం కలిపితే మనకు రుణాల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తాన్ని కూడా కలిపితే దాన్ని ఏమంటామంటే ఫిజికల్ డెఫిసిట్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? 4.9% ఉంది. చాలా డెఫిసిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా యాప్లో చెప్పినా ఇక్కడ అవన్నీ కూడా మనకు అంత టైం లేదు. కాబట్టి మనకున్న టైంలో ఈ బడ్జెట్ మొత్తం చెప్పాలి. కాబట్టి వీటి మీద మీకు అందరికి కూడా ఐడియా ఉందనుకోనే నేను చెప్పడం అనేది జరుగుతుంది. మరి వాస్తవానికి ఎంత? 4.9% ఉంటుందని మనకు చెప్పడం అనేది జరిగింది. అంటే ఎప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4.9% ఫిజికల్ డెఫిసిట్ ఉంటుందని పేర్కొనడం జరిగింది. వచ్చే ఏడాది అంటే 2025-26 సంవత్సరం నాటికి 4.5%కు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎంత లక్ష్యం పెట్టుకున్నది? 4.5%కు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్. మరి అదేవిధంగా ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది, స్థిరంగా మరి 4% లక్ష్యం వైపు కదలడం అనేది జరుగుతుందని పేర్కొనడం జరిగింది. అంటే ద్రవ్యోల్బణం అనేది 4 అంటే ఏదైతే మన ద్రవ్యోల్బణం లక్ష్యం ఏంటిది? 4.0% ద్రవ్యోల్బణాన్ని సాధించాలనేదే మన యొక్క లక్ష్యం. ద్రవ్యోల్బణం అంటే ఏంటిది? ధరల పెరుగుదలని ఏమంటాం? ద్రవ్యోల్బణం అని పిలవడం జరుగుతుంది. 4 అంటే ద్రవ్యోల్బణం అనేది స్థిరంగానే ఉంది. భారతదేశంలో ధరల పెరుగుదల ఎక్కువగా లేదని పేర్కొనడం జరిగింది. మన భారతదేశంలో ప్రధాన ద్రవ్యోల్బణం 3.1% ఉంది. ప్రధాన ద్రవ్యోల్బణం ఎంత ఉంది? 3.1% ఉంది. ప్రధాన ద్రవ్యోల్బణం అంటే ఏంటిదంటే ఇంధనం, అంటే ఇంధనం మరియు ఆహారం ఇవి ఏవైతే ఉంటాయో
వీటి ద్రవ్యోల్బణం కలపకుండా మిగతా ద్రవ్యోల్బణాన్ని ఏమంటాం అంటే ప్రధాన ద్రవ్యోల్బణం అంటాం. ఇది ఎంత 3.1% ఉంది. మనకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా చాలా ఎక్కువ ఉంది, 7.5% ఉంది. ఆల్రెడీ మనకు ఎకనామిక్ సర్వేలో దాన్ని మెన్షన్ చేసింది. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం మొత్తం కూడా. ఓకే, మరి ఈ విధంగా మనకు బడ్జెట్కి సంబంధించిన ముఖ్యాంశాలని మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫిజికల్ డెఫిసిట్ అయితే ఎంత ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, 4.9% ఉంది. నెక్స్ట్ ఇయర్ 4.5%కు తగ్గిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా మొత్తం బడ్జెట్ ఎంత మనకు 48.21 lakh crores అంటే 48.21 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మనకు ఎవరు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మెయిన్గా బడ్జెట్ యొక్క దృష్టి ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్ఎంఈలు మరియు మధ్యతరగతి పై ఉండడం అనేది జరిగింది. ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి అంటే ఈ 4 అంశాలను మెయిన్గా టార్గెట్ చేయడం అనేది జరిగింది. అంటే బడ్జెట్లో ఏ అంశాలను మెయిన్గా టార్గెట్ చేసిళ్ళు, ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్ఎంఈలు మరియు మిడిల్ క్లాస్ పైన ఈ 4 అంశాల పైన టార్గెట్ చేయడం జరిగింది. క్వశ్చన్ అడగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే మెయిన్గా ఏంటిది, మన భారతదేశం ఏమనుకుంటుంది, అంటే నరేంద్ర మోడీ గారు అంటే దీన్ని 3.0 బడ్జెట్ అని కూడా పిలవడం జరుగుతుంది. మనకు వికసిత్ భారత్ అంటే 2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఎట్లా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి. కాబట్టి ఆ మారుస్తున్న క్రమంలో ఈ బడ్జెట్లో అంటే దానికి అనుగుణంగా అంటే 2047 వికసిత భారత్కు అనుగుణంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినామని కూడా మనకు నిర్మలా సీతారామన్ గారు పేర్కొనడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎంత ఉంది, రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉందంటే 31.3 లక్షల కోట్లు ఉంది. క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత 16.9 లక్షల కోట్ల రూపాయల మనకు క్యాపిటల్ రిసిప్ట్స్ అనేటి ఉండడం జరుగుతుందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత ఉంది, రెవెన్యూ రిసిప్ట్స్ 31.3 లక్షల కోట్లు, క్యాపిటల్ రిసిప్ట్స్ 16.9 లక్షల కోట్లు ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇక్కడ చూడండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే 37.1 లక్షల కోట్లు. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కేంద్ర ప్రభుత్వం చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వేరే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో పాటు మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే గ్రాంట్స్ ఇస్తుందో ఆ గ్రాంట్స్ను కూడా అంటే క్యాపిటల్ అంటే రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కోసం ఇచ్చే గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కలుపుకుంటే ఏమంటామంటే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. కాబట్టి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఉందంటే 15 లక్షల కోట్లు ఉంది. 15 లక్షల కోట్లు ఉండడం అనేది జరుగుతుంది. మనకు యాక్చువల్గా మనకు కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకు 11 లక్షల కోట్లు ఉంది, అంటే 11.11 లక్షల కోట్లు ఉన్నది. కాకపోతే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15 లక్షల కోట్లు ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 37.1 lakh crores ఉంది. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, మనకు దేని ద్వారా రెవెన్యూ అంటే మెయిన్గా దేనికైతే అంటే ఓకే అంటే ఏ ఖర్చు ద్వారానైతే మనకి ఎటువంటి ఆదాయం రాదో దాన్ని ఏమంటామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంట. అంటే ఎటువంటి ఆదాయం రాదంటే సంక్షేమంపై కానీ, సబ్సిడీలపై కానీ, స్కాలర్షిప్లపై కానీ, పెన్షన్లపై కానీ ఇట్లా ప్రతి దానిపైన గవర్నమెంట్ ఏదైతే ఖర్చు చేస్తో అంటే ఫ్రీబీస్కి ఏదైతే ఖర్చు చేస్తో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిదంటే మరి క్యాపిటల్ అంటే ఏంటిది, ఆస్తులు సృష్టించడం అంటే ఒక ఆస్తి సృష్టిస్తే దాని ద్వారా ఫ్యూచర్లో మనకు ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని పిలవడం జరుగుతుంది. దీని యొక్క బేసిక్స్ అయ్యేటప్పుడు మనం ఇవన్నీ కూడా చూస్తాం కాబట్టి అవన్నీ చెప్పాలంటే దానికే దాదాపు 1/2 అవర్ టైం పడుతుంది. కాబట్టి మీకు కావాలంటే చెప్పండి, మళ్ళీ ఒకసారి దీంట్లో యూట్యూబ్లోనే ఆ వీడియో కూడా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా మనకు రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఉండడం జరుగుతుంది. మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి, 10 అంటే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 15 లక్షల కోట్లు ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11.11 lakh crores ఉండడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా ఇక్కడ మరి భారతదేశంలో అంటే కొన్ని ఇండికేటర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, భారతదేశంలో మరి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గిందనే అంశాన్ని ఇక్కడ చర్చించడం జరిగింది. మరి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఎంత ఉందంటే వాస్తవానికి 0.7%కు తగ్గిందని మనకు ఎకనామిక్ సర్వే పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు ఇండియన్ ఎకానమీ అనేది 8.2% అంటే ఎకనామిక్ సర్వే ఆల్రెడీ చెప్పింది, ఏమని చెప్పింది, 8.2% తోటి గ్రో అవ్వడం జరుగుతుందని మనకు పేర్కొనడం జరిగింది. అది కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో
మెయిన్గా ఎంత మనకు 8.2% గ్రోత్ రేట్ను ఇండియా సాధించబోతుందని పేర్కొనడం జరిగింది. ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఖచ్చితంగా కామెంట్లో ఆన్సర్ చేయండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత గ్రోత్ రేట్, మన జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎంత ఉంటుందని మనకు ఎకనామిక్ సర్వే అంచనా వేసిందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. అది కూడా ఇంపార్టెంటే మనకు. ఇక్కడ ఇది ఒకటి. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ఇక్కడ పిఎంఐ ఇండెక్స్, ఇక్కడ ఏదైతే ఇచ్చిందో ప్రతి స్లైడ్లో ఇచ్చింది ప్రతి ఒక్కటి కూడా చదవడానికి ప్రయత్నం చేయాలి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, మనకు పిఎంఐ ఇండెక్స్ అంటే మనకు చూసినట్లయితే పిఎంఐ అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటారు. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటారు. అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ దేంట్లో చూస్తారంటే ఇది సర్వీస్ సెక్టార్లో చూస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చూస్తారు. అంటే దేంట్లో మనకు సర్వీస్ సెక్టార్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎట్లా అంటే దీంట్లో మెయిన్గా మనకు మరి వినియోగం ఏ విధంగా జరుగుతుంది, దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా జరుగుతుందని తెలిపే నివేదిక ఏంటిది పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది తెలపడం జరుగుతుంది. మనకు మెయిన్గా ఎప్పుడు 2024 అంటే 2024 ఏప్రిల్ నాటికి మనకు ఈ నివేదిక చూస్తే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని మనకు చూసినట్లయితే మనకు వాస్తవానికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 57.3 అంటే దాని యొక్క విలువ 57.3 ఉంది. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో 58 ఉంది. సర్వీస్ సెక్టార్లో ఎంత ఉంది 58.1గా ఉండడం అనేది జరిగింది. ఈ అంశాలను కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటిది పిఎంఐ ఇండెక్స్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమాచారం అనేది ఇది ఉంటుంది. అంటే ఏంటిది సర్వీస్ సెక్టార్లో అయినా ఇండస్ట్రియల్ సెక్టార్లో అయినా ఏ విధంగా పర్చేసింగ్ అంటే వినియోగం జరుగుతుంది, ఏ విధమైన పెట్టుబడులు వస్తున్నాయి, కరెక్ట్గా పెట్టుబడులు అంటే డిమాండ్ అండ్ సప్లై అనేది కరెక్ట్గా ఉందా లేదా అనే అంశాలను ఏది చెప్తుంది ఈ ఇండెక్స్ అనేది తెలపడం జరుగుతుంది. ఈ ఇండెక్స్ అనేది ఎంత ఉంది సర్వీస్ సెక్టార్లో 57.3 ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 57.3 ఉంది, మనకు సర్వీస్ సెక్టార్లో 58.1గా ఉండడం అనేది జరుగుతుందనే అంశాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనకు డిస్లైన్ ఇన్ గ్రాస్ ఎన్పిఎస్, మనకు గ్రాస్ ఎన్పిఎస్ అంటే ఏంటి మనకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి తగ్గిపోవడం జరుగుతుందని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. మనకు దేంట్లో ఈ సర్వేలో కూడా దాని గురించి పేర్కొనడం జరిగింది. అంటే ఒకప్పుడు దాదాపుగా 2018లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉండే, అవి చాలా చాలా తగ్గిపోయినాయి. దాదాపుగా ఎంత మనకు 2.5కి చేరుకున్నాయని పేర్కొనడం జరిగింది. మరి ఇదొకటి. దీంతో పాటు అదేవిధంగా మనకు ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గిపోయిందని ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మరి దీంతో పాటు అంటే 2024 సంవత్సరంలో మనకు 5.6 ఉండే, 2023లో 6.4 ఉండే, అంతకుముందు 6.7 ఉండే, అంతకుముందు 9.2 ఉండే. ఇప్పుడు ఎంత అవుతుంది అంటే గత సంవత్సరంలో 5.6 ఉన్నది, ఇప్పుడు 4.9కు తగ్గుతుందని పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరంలో 4.0కు అంటే 4.5కి తీసుకొస్తామని కూడా పేర్కొనడం జరిగిందనే అంశాన్ని మనం డిస్కస్ చేసినాం. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అనేది భారతదేశంలో మొత్తం ఓవరాల్ ఇన్ఫ్లేషన్ 5.4%కు తగ్గింది. ఇన్ఫ్లేషన్ కూడా డిక్రీజ్ కావడం జరిగిందని మనకు ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగిందనే అంశాలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మరి ఈ బడ్జెట్లో మరి ఈ విధంగా మనకు దేని గురించి డిస్కస్ చేసినాం, మనకు ఫిజికల్ డెఫిసిట్ తగ్గిందని డిస్కస్ చేసినాం. అదేవిధంగా మనకు పిఎంఐ ఇండెక్స్లో భాగంగా సర్వీస్ సెక్టార్ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎట్లా అయితే పర్ఫార్మెన్స్ చేసిందో డిస్కస్ చేసినాం. అదేవిధంగా ఇంకేం డిస్కస్ చేసినాం మరి వాస్తవానికి చూస్తే ఈ బడ్జెట్లో మనకు ఎకనామిక్ గ్రోత్ గురించి డిస్కస్ చేసినాం. అదేవిధంగా మనకు చూస్తే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎట్లున్నాయో డిస్కస్ చేసినాం. అదేవిధంగా ఇంకేం డిస్కస్ చేసినాం, మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గిందనేది కూడా డిస్కస్ చేసినాం. మనకు ఈ విధంగా అంటే ఇన్ఫ్లేషన్ తగ్గిందనే అంశాన్ని ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇవి మెయిన్గా ఈ స్లైడ్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూడడానికి ప్రయత్నం చేయండి. దీనికి 2-3 స్టార్లు పెట్టుకున్నా పర్లేదు. ఓకే, మనకు ఆదాయం ఎట్లా వస్తుంది అంటే రూపాయి రాక రూపాయి పోక అంటాం. కాబట్టి ఇక్కడ రూపాయి రాక రూపీ కమ్స్ ఫ్రమ్ అంటే రూపాయి రాక గురించి మనం చూద్దాం. మనకు రూపాయి రాక గురించి చూసినట్లయితే మనకు అత్యధికంగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 19% ఆదాయం అనేది రావడం జరుగుతుంది. గతంలో మనకి ఏముండే అంటే జిఎస్టీ నుంచి అత్యధికంగా వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకు ఆదాయ పన్ను అనేది ఎక్కువ. అంటే ప్రత్యక్ష పన్నులో కూడా ఒకప్పుడు ఏముండే కార్పొరేషన్ ట్యాక్స్ ఉండే. ఈ కార్పొరేషన్ ట్యాక్స్ అదేవిధంగా జిఎస్టీని మరి తలదన్ని మనకు ఏంటిది ఇన్కమ్ ట్యాక్స్ అనేది మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అత్యధికంగా 19% అంటే మొత్తం మనకు వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 19% మొత్తం కూడా దేని ద్వారా వస్తుంది మనకు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ అంటే
మనం ఏదైతే మనం అప్పులు తీసుకొస్తున్నామో అప్పులు మరియు ఇతర మరి మార్గాల ద్వారా తీసుకొస్తున్నామో అది 27% ఉంది. అంటే మనకు అత్యధికంగా బయట నుంచి అప్పులు తీసుకురావడం ద్వారానే మనకు ఆదాయం రావడం జరుగుతుంది 27%. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది 19%. అంటే మనకు పన్నుల్లో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే పన్ను ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది జిఎస్టీ, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ 17% అని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ నుంచి 27%, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 19%, జిఎస్టీ నుంచి 18%, కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి మనకు 17% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మనకు నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ నుంచి 9%, కస్టమ్స్ డ్యూటీ నుంచి 4%, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి 5% అనేది రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి 1% రావడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అత్యధికంగా ఇన్కమ్ ట్యాక్స్ అంటే బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ కాకుండా అత్యధికంగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రావడం జరుగుతుందని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రూపాయి పోక. మెయిన్గా రూపాయి రాక రూపాయి పోక మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. రూపాయి పోకలో మనకు 19% దేని మీద అంటే మళ్ళీ ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో దానిపైనే 19% ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అంటే రూపాయి పోక అంటే ఏంటిది, మన ఖర్చు ఎట్లా చేస్తున్నాం, 19% దేని మీద చేస్తున్నాం, ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద 19% చేస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మరి దానిపైన 16% చేయడం అనేది జరుగుతుంది. ఇంక్లూడింగ్ క్యాపిటల్ అవుట్లే ఆన్ డిఫెన్స్ అండ్ సబ్సిడీ. అంటే డిఫెన్స్ మిగతా ఏదైతే ఉందో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన 16% ఖర్చు చేయడం జరుగుతుందని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి దీంతో పాటు అంటే మొత్తం స్టేట్స్ షేర్ ఎంత ఉందంటే అంటే మొత్తం కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటా 21% రాష్ట్రాలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రాష్ట్రాలకు ఎంత 20, అంటే ఈ సంవత్సరం వచ్చిన ఆదాయంలో 21% ఎవరికి రాష్ట్రాలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్కు 19% పోతుంది. చూడండి మనకు బారోయింగ్స్ అనేది ఎంత ఉంది, 27% ఆదాయం అక్కడి నుంచి వస్తే ఇక్కడ నుంచి 19% దేనికి పోతుంది, ఇంట్రెస్ట్ పేమెంట్స్కే పోతుందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం కూడా మనకు రాక పోక. అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉందో 9%, సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే ఓన్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 8%, అదర్ ఎక్స్పెండిచర్ 9% విధంగా ఉండడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, 21% స్టేట్స్కు షేర్ పోతే 19% ఇంట్రెస్ట్ పేమెంట్ పోతే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఏదైతే ఉందో వాటి కోసం 16% పోతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కు 8% పోతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఏది స్టేట్స్కి 21%, ఇంట్రెస్ట్ పేమెంట్కు 19% పోతుంది. ఆ 16% ఈ మూడు మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వీటి నుంచి క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పెండిచర్ ఆఫ్ మేజర్ ఐటమ్స్ అంటే మరి దేనికి ఎక్కువ ఖర్చు పెట్టిల్లు అనే అంశాన్ని చూస్తే అత్యధికంగా డిఫెన్స్ పైన పెట్టడం జరిగింది. మనకు 4,54,773 కోట్ల రూపాయలు డిఫెన్స్కి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా చూడండి కీలకమైన రూరల్ డెవలప్మెంట్కు 2,65,808 కోట్ల రూపాయలను రూరల్ డెవలప్మెంట్ మీద ఖర్చు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ అలైన్ సెక్టార్స్కు 1,51,851 రూపాయలు అగ్రికల్చర్ సెక్టార్కు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే మెయిన్గా ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, దాదాపుగా డిఫెన్స్కు అత్యధికంగా 4.54 lakh crores అంటే 4.54 లక్షల కోట్లు ఖర్చు పెట్టిల్లు. రూరల్ డెవలప్మెంట్కు 2.65 లక్షల కోట్లు ఖర్చు పెట్టిల్లు. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ అలైన్ సెక్టార్కు 1.5 lakh అంటే 1.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిల్లు. అదేవిధంగా హోమ్ అఫైర్స్కు 1.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టిల్లు. మరి అదేవిధంగా చూస్తే ఎడ్యుకేషన్కు 1.25 lakh crores ఖర్చు పెట్టిల్లు. అదేవిధంగా ఐటీ అండ్ టెలికాం సెక్టార్కు 1.16 lakh crores ఖర్చు పెట్టిల్లు. హెల్త్కు చూడండి 89,000 కోట్లు ఖర్చు పెట్టిల్లు. అదేవిధంగా ఎనర్జీకి 68.7 కోట్లు ఖర్చు పెట్టిల్లు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్కు 56,000 కోట్లు ఖర్చు పెట్టిల్లు. అదేవిధంగా కామర్స్ అండ్ ఇండస్ట్రీకి 47,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ విధంగా మనం బడ్జెట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ బడ్జెట్లో మేజర్ స్కీమ్స్ అంటే మేజర్గా ఏ స్కీమ్స్కు ఖర్చు పెట్టిల్లు అనేది చూస్తే మనకి ఈ సంవత్సరం MGNREGSకు 86,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి MGNREGS ఏదైతే ఉందో దానికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిల్లు. అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిల్లు. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం 2,228 కోట్లు ఖర్చు చేసిల్లు. అదేవిధంగా
మనకు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దానికి 2143 కోట్లు ఖర్చు పెట్టిల్లు. అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ సెమీకండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే సెమీకండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అంటే చిప్ల తయారీ కావచ్చు, ఏదైతే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇటువంటి ఏ తయారీ సంస్థలు ఉంటాయో వాటి కోసం ఎంత అంటే 6,903 కోట్లు ఖర్చు పెట్టిల్లు. అదేవిధంగా మనకు సోలార్ పవర్ కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టిల్లు. నాటే జోక్ గుర్తుపెట్టుకోవాలి. సోలార్ పవర్ కోసం ఎంత 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎవరి కోసం, మన ఎల్పిజి కోసం, ఏదైతే ఎల్పిజి ఉజ్వల స్కీమ్ ఉందో దానికోసం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా లైన్స్ ఆఫ్ క్రెడిట్ అండర్ ఐడియా స్కీమ్ కింద మనకు 3,849 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మెయిన్గా ఎంజీఎన్ఆర్జెస్కు 86,000 కోట్లు ఖర్చు పెట్టిన అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ స్లైడ్లో ఏవైతే ఇచ్చినామో ఆ అంశాల మీద మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది మొత్తం కూడా దీనికి సంబంధించిన సమాచారం. అంటే గతంలో తక్కువ ఖర్చు చేసినప్పటికీ దీంట్లో మెయిన్గా అలొకేషన్ అనేది ఈ స్కీమ్లలో ఎక్కువగా పెంచడం జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకేంటిది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి 1,200 కోట్ల నుంచి 2,143 కోట్లకు పెంచిల్లు. అదేవిధంగా సోలార్ పవర్కి ఏదైతే ఉందో దాదాపుగా దగ్గర 5,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలకు పెంచింది. అదేవిధంగా లైన్స్ ఆఫ్ క్రెడిట్ అండర్ ఐడియా స్కీమ్ ఏదైతే ఉందో 13,000 కోట్ల నుంచి 3,849 కోట్లకు పెంచిల్లు. అదేవిధంగా ఎల్పిజికి 180 నుంచి 1,500 కోట్లు. నాటే జోక్ చూడండి, చాలా ఎక్కువ ఖర్చు పెట్టింది. అదేవిధంగా మనకు డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో 3,000 నుంచి 6,903 కోట్లకు పెంచడం జరిగింది. ఇక్కడ చూడండి, న్యూక్లియర్ పవర్కు 442 నుంచి 2,228 కోట్లు, అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది జరిగింది. వీటి మీద ఎక్కువగా స్పెండ్ చేయడం జరిగింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పెద్దపీట వేయడం అనేది జరిగింది. R&D ఏదైతే ఉందో దీనికి కూడా పెద్దపీట వేసి 840 నుంచి 1,200 కోట్లకు వీటి యొక్క ఎక్స్పెండిచర్ అనేది పెంచడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇది మొత్తం కూడా దానికి సంబంధించిన సమాచారం. మొత్తం కూడా బడ్జెట్కు సంబంధించిన బేసిక్ సమాచారాన్ని మొత్తం కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకు మెయిన్గా అంటే ఈ బడ్జెట్లో మెయిన్గా మనకు 9 పిల్లర్స్ ఇవ్వడం జరిగింది. ఆ 9 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 9 పిల్లర్స్ డెవలప్ కావాలని వాటి డెవలప్ కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని వికసిత్ భారత్ బడ్జెట్లో భాగంగా ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ 9 పిల్లర్ల పైన ఫోకస్ చేస్తామని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆ పిల్లర్స్ గురించి డిస్కస్ చేయాలి. దాంట్లో భాగంగా ఉపాధి మరియు నైపుణ్యం కోసం మనకు ప్రధానమంత్రి యొక్క 5 పథకాల ప్యాకేజీని తీసుకురావడం జరిగింది. అంటే పిఎం అంటే ఏదైతే ఉందో అంటే మెయిన్గా దేనికోసం, యూత్లో ఉపాధి మరియు స్కిల్ డెవలప్మెంట్ కోసం 5 స్కీమ్లను ప్రకటించడం జరిగింది. దాన్ని ఏమంటామంటే పిఎం ప్యాకేజీ స్కీమ్ అంటాం. ఈ పిఎం ప్యాకేజీ స్కీమ్లో భాగంగా మనకు ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే మనకు 5 సంవత్సరాల వ్యవధిలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం మరియు ఇతర అవకాశాల కోసం ప్రధానమంత్రి 5 పథకాల చొరవ ప్యాకేజ్ అంటారు. అంటే ఏంటిది, పిఎం ప్యాకేజీ స్కీమ్. ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి దీంట్లో? 5 స్కీమ్స్ ఉన్నాయి. ఎంత? 4.1 అంటే రాబోయే 5 సంవత్సరాల్లో 4.1 కోట్ల మంది యువతకు ఏంటిది, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా దానిలో భాగంగానే ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో మనకి ఈ పిఎం ప్యాకేజీ స్కీమ్ను ప్రకటించడం జరిగింది. దీంట్లో మనకి 5 పథకాలు ఉన్నాయి. 5 పథకాలు చూస్తే స్కీమ్ ఏ అనేది ఏంటిదంటే ఫస్ట్ టైమర్లు అంటారు. స్కీమ్ ఏమంటున్నాం, ఫస్ట్ టైమర్లు అని పిలవడం జరుగుతుంది. ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసినట్టుగా మొదటిసారి ఉద్యోగులకు 3 వాయిదాల్లో గరిష్టంగా 15,000 వరకు 1 నెల జీతం అందించడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే ఫస్ట్ టైం ఉద్యోగంలో జాయిన్ అవుతారో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏంటిది అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో దానిలో రిజిస్టర్ చేసిన తర్వాత మొదటిసారి ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో వాళ్లకు 3 వాయిదాల్లో గరిష్టంగా 15,000 వరకు 1 నెల జీతం అనేది అందిస్తారట. ఓకే, గుర్తుపెట్టుకోండి. 1 నెల జీతం ఏదైతే ఉంటుందో వాళ్ళ అకౌంట్లో వేయడానికి ఫస్ట్ టైమర్ల స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఇది స్కీమ్ ఏ అని చెప్పొచ్చు. దీంతోపాటు గరిష్టంగా ఎంత 15,000 వరకు ఇస్తారు. అంటే మొదటిసారిగా ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్లో మనం జాయిన్ అయితే అంటే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్లో జాయిన్ అయితే ఆ ఉద్యోగులకు ఎంత 15,000 రూపాయలు 3 వాయిదాల్లో చెల్లిస్తారని ఈ స్కీమ్ ఉన్నది. అదేవిధంగా
స్కీమ్ బి అంటే ఏంటిదంటే మెయిన్గా తయారీలో ఉద్యోగ కల్పన అనేది స్కీమ్ బి ఉన్నది. అంటే స్కీమ్ ఏ అనేది ఏంటిది ఫస్ట్ టైమర్లు ఉన్నది, స్కీమ్ బి అనేది ఏంటిది తయారీలో ఉద్యోగ కల్పన ఉన్నది. మరి ఉద్యోగ కల్పన అంటే ఏంటిదంటే మెయిన్గా ఉద్యోగి మరియు యజమాని ఇద్దరు మొదటి 4 సంవత్సరాల ఉపాధిలో వారి ఈపీఎఫ్ఓ సహకారానికి సంబంధించి నిర్దిష్ట స్థాయిలో నేరుగా అందించబడే ప్రోత్సాహకం. అంటే ఏం చేస్తుంది గవర్నమెంట్ మెయిన్గా ఎవరైతే అంటే ఉద్యోగి మరియు యజమాని అంటే ఏంటిది మెయిన్గా మనకి ఈపీఎఫ్ అనేది ఎట్లుంటుంది 12% ఉద్యోగి చెల్లిస్తే 12% ఆ యజమాని దానిలో భాగంగా చెల్లించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఈ 4 సంవత్సరాలు ఏవైతే ఉపాధి ఉంటుందో దానికి సంబంధించి నేరుగా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వీళ్ళకు మరి సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్కీమ్ సి అనేది ఏంటిదంటే యజమానులకు మద్దతు. అంటే యజమానులు అంటే ఎవరైతే ఉద్యోగాలు కల్పిస్తారో ఆ ఉద్యోగాలు కల్పించే వారికి మద్దతు ఇచ్చే ఉద్దేశంతో స్కీమ్ సిని తీసుకురావడం జరిగింది. మరి ప్రతి అదనపు ఉద్యోగికి యజమానులకు ఈపీఎఫ్ఓ సహకారం కోసం ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు నెలకు రూపాయలు 3,000 వరకు రియంబర్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎవరి కోసం ఇది మెయిన్గా అంటే దేనికోసం ఎవరి కోసం స్కీమ్ సి అనేది యజమానుల కోసం మద్దతు ఇస్తారు. యజమానుల కోసం మద్దతు అంటే ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళ అడిషనల్ ఎంప్లాయీస్ అంటే ఉన్న ఎంప్లాయీస్ కంటే అడిషనల్ ఎంప్లాయీస్ ఎవరైతే పెట్టుకున్న వారికి 2 సంవత్సరాల వరకు ఏమిస్తారు 3 అంటే ఏంటిది మనకి అంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా ఓకే ఈపీఎఫ్ అంటే ఓకే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మెయిన్గా ఎంత మనకు 3,000 రూపాయలు 2 సంవత్సరాల వరకు ప్రతి నెల కూడా మనకు రియంబర్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఎంత ఉన్నప్పటికి కూడా ఆ యజమాని ఎంత ఇచ్చేది ఉన్నప్పటికి కూడా 3,000 రూపాయలు ప్రతి నెల కూడా వీళ్ళ అకౌంట్లో జమ చేసేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చింది. అదేవిధంగా నైపుణ్యం కోసం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక పథకాన్ని తీసుకొస్తుంది. మరి అంటే ఈ 3 కూడా మెయిన్గా దేనికోసం ఉద్యోగాల కల్పన కోసం మొదటి 3 స్కీమ్లు అంటే ఏంటిది ఫస్ట్ టైమర్ల కోసం ఈ స్కీమ్ బి అనేది ఏంటిది తయారీలో ఉద్యోగాల కల్పన, స్కీమ్ సి అనేది ఏంటిది యజమానులకు మద్దతు. అంటే స్కీమ్ ఏ అనేది ఓన్లీ ఎవరైతే ఫస్ట్ ఉద్యోగంలో జాయిన్ అవుతారో వాళ్ళకు బెనిఫిట్ ఇస్తుంది. స్కీమ్ బి అనేది ఏంటిది మెయిన్గా ఉద్యోగికి యజమానికి ఇద్దరికి కూడా హెల్ప్ అందిస్తుంది. అదేవిధంగా స్కీమ్ సి అనేది ఏంటిదంటే ఓన్లీ యజమానులకు మద్దతు అందించడం అనేది జరుగుతుంది. స్కీమ్ 4 అంటే 4వ స్కీమ్ ఏదంటే మరి నైపుణ్యం కోసం కేంద్ర ప్రాయోజిత పథకం. 5 సంవత్సరాల వ్యవధిలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యం సాధించే ఉద్దేశంతో మనకు ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. 100 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను మరి హబ్లను స్పోక్స్ ఏర్పాట్లతో అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏవైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వాటిని మనకు నూతనంగా డెవలప్ చేసి వాళ్ళకు మంచి స్కిల్స్ను డెవలప్ చేసి వాళ్ళని అప్గ్రేడ్ చేసే ఉద్దేశంతో ఈ పథకాన్ని కూడా ఈ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే 5 సంవత్సరాల్లో 1 కోటి మంది యువతకు మరి 500 అగ్ర కంపెనీల్లో ఇంటర్న్షిప్ కోసం కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటిది స్కిల్ డెవలప్మెంట్ కోసం 2 స్కీమ్స్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం మెయిన్గా 2 స్కీమ్స్ ఇస్తుంది. నైపుణ్యం కోసం ఒక పథకం ఏంటిది 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి నైపుణ్యాన్ని సాధించడానికి 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను హబ్లుగా మరియు స్పోక్స్ ఏర్పాట్లతో అప్గ్రేడ్ చేయాలని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాల్లో 1 కోటి మంది యువతకు 500 అగ్ర కంపెనీల్లో ఇంటర్న్షిప్ కోసం కొత్త పథకాన్ని కూడా దీంట్లో భాగంగా ప్రారంభించడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఈ బడ్జెట్లో దీన్ని కూడా ప్రకటించడం జరిగింది. మెయిన్గా దీన్ని మర్చిపోకండి. దీని గురించి ప్రత్యేకంగా అవసరమైతే మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చి చూడడానికి ప్రయత్నం చేయండి. మరి వికసిత్ భారత్ ఏదైతే వికసిత్ భారత్ ఉందో అది సాధనలో 9 ప్రాధాన్యం అంటే 9 పిల్లర్స్. అంటే ఏది వికసిత్ భారత్ అంటే ఏమనుకుంటున్నాం 2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేది లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యంలో భాగంగా ఈ సంవత్సరం ఈ 9 అంశాల మీద మేము మరి 9 అంశాల మీద ఫోకస్ చేస్తున్నామని పేర్కొనడం జరిగింది. ఆ 9 అంశాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయడం. ఫస్ట్ ఏంటిదంటే వ్యవసాయంలో ఉత్పాదకత మరియు స్థితిస్థాపకత. రెండవది ఏంటిదంటే ఉపాధి మరియు నైపుణ్యం. మూడవది ఏంటిదంటే కలుపుకోని మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం. నాలుగవది ఏంటిదంటే తయారీ మరియు సేవలు. ఐదవది ఏంటిదంటే పట్టణ అభివృద్ధి. ఆరవది ఏంటిదంటే శక్తి మరియు భద్రత. ఏడవది మౌలిక సదుపాయాలు. ఎనిమిదవది ఆవిష్కరణ పరిశోధన అభివృద్ధి. అదేవిధంగా 9వది ఏంటిదంటే తదుపరి తరం అంటే నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు గురించి పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఈ 9 అంశాల గురించి ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. వికసిత్ భారత్ సాధనలో
9 బడ్జెట్ ప్రాధాన్యతలు ఏంటి? వ్యవసాయంలో ఉత్పాదకత మరియు స్థితిస్థాపకత, అదేవిధంగా ఉపాధి నైపుణ్యం, అదేవిధంగా మూడవది ఏంటిది? కలుపుకొని మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం. అంటే మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం అన్నారు. అదేవిధంగా తయారీ సేవారంగం అభివృద్ధి, పట్టణ అభివృద్ధి. ఖచ్చితంగా దీని నుంచి బిట్టు అడుగుతారు. శక్తి భద్రత, మౌలిక సదుపాయాల కల్పన. శక్తి మరియు భద్రత, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన. అంటే శక్తి అంటే ఏంటిది? మెయిన్గా మనకు శక్తి వనరుల గురించి ఇక్కడ పేర్కొంటారు. ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి గురించి పేర్కొన్నారు. అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు ఏం చేస్తామనేది కూడా మొత్తం కూడా ఈ బడ్జెట్లో భాగంగా పేర్కొనడం అనేది జరిగింది. ఈ మొత్తం కూడా దీనికి సంబంధించిన సమాచారం. ఇది పార్ట్ 1లో భాగంగా దీన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 1 గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆలోపు మీరు ఏం చేస్తారు అంటే పార్ట్ 2లో మొత్తం డీటెయిల్గా మొత్తం బడ్జెట్లో ఈ 9 పిల్లర్స్ గురించి ఏమేమి ఇచ్చిందో దాని గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీకు కావాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయమంటే ఇక్కడనే చేస్తా, లేకపోతే యాప్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా మరి లెంతీ అవుతుంది కాబట్టి మీరు చూస్తారో చూడరు అని ఇక్కడ పూర్తిగా అప్లోడ్ చేయడం అనేది లేదనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ కావాలంటే మరి కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా ఇక్కడనే పూర్తి స్థాయిగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మీ యొక్క కామెంట్లు అంటే అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా ఖచ్చితంగా తెలపడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.